మీ ఎస్ఐపి రిటర్న్ ఫండ్ రిటర్న్ కంటే చాలా తక్కువ కనిపిస్తుందా? అంటే ఈ రకంగా కనబడడానికి కారణం ఏంటి అనే టాపిక్ మీద మనం ఈరోజు మాట్లాడుకుందాం. జనరల్గా ఎస్ఐపిలో ఇన్వెస్ట్మెంట్ చేసినప్పుడు ఒక పీరియడ్ నుండి ఒక మల్టిపుల్ పీరియడ్ వరకు అంటే డిఫరెంట్ పాయింట్ ఆఫ్ టైంలో ఇన్వెస్ట్మెంట్ చేస్తూ ఉంటారు. ప్రతి నెల ఇన్వెస్ట్మెంట్ చేయడం జరుగుతూ ఉంటుంది. సో అలాగే ఇలా ఇన్వెస్ట్మెంట్ చేసినప్పుడు ఏం జరుగుతుందంటే రిటర్న్స్ అనేవి ఒక్కొక్క ఎస్ఐపి అనేది ఒక్కొక్క టైం పీరియడ్లో మార్కెట్లో ఉంటుంది. అంటే 5 సంవత్సరాల వరకు 60 నెలల వరకు మనం ఎస్ఐపి చేసినప్పుడు ఫస్ట్ ఎస్ఐపి అనేది 60 నెలల వరకు మార్కెట్లో ఉంటే లాస్ట్ ఎస్ఐపి 60వ ఎస్ఐపి అనేది ఒక్క నెల మాత్రమే మార్కెట్లో ఉంది. కాబట్టి ఈ ఫస్ట్ మంత్ చేసిన ఎస్ఐపి అనేది ఎక్కువ టైం మార్కెట్లో ఉంది కాబట్టి దీని రిటర్న్ అనేది ఎక్కువ ఉంటుంది. అలాగే లాస్ట్ మంత్ అంటే 60వ ఎస్ఐపి అనేది తక్కువ టైంలో ఉన్నది కాబట్టి దీనికి ఇంకొంచెం టైం ఎక్కువ ఉన్నట్టే రిటర్న్స్ అనేవి ఈ మన యాప్లో చూసిన రిటర్న్ లాగా కనిపిస్తాయి. ఇక్కడ పాయింట్ ఏంటంటే ఎక్కువ టైము మార్కెట్లో మనం పెట్టిన ఇన్వెస్ట్మెంట్ ఉన్నట్టే రిటర్న్స్ అనేవి కనబడుతూ ఉంటాయి. అదే తక్కువ టైంలో ఉన్నట్టే రిటర్న్స్ అనేవి కనబడవు. కాబట్టి ఈ పాయింట్ టు పాయింట్ రిటర్న్ని మనం ట్రైలింగ్ రిటర్న్స్ అంటూ ఉంటాం. కాబట్టి యూప్లలో అంటే యాప్లలో ఫండ్ రిటర్న్స్ అనేది ఒకలా కనబడుతూ ఉంటాయి. 3 ఇయర్స్ 5 ఇయర్స్ 10 ఇయర్స్. బట్ మనం పెట్టిన ఎస్ఐపి అనేది మనకు రిటర్న్ అనేది డిఫరెంట్ కనబడుతూ ఉంటుంది. బట్ దీనికి ఎక్స్ఐఏఆర్లో కొలుస్తూ ఉంటారు. అంటే ఎక్స్టెండెడ్ రేట్ ఆఫ్ రిటర్న్ని ఈ ఎస్ఐపిలలో ఇన్వెస్ట్మెంట్ చేస్తాన్ని మెజర్మెంట్ చేస్తూ ఉంటారు. అదే లంసంగా ఇన్వెస్ట్మెంట్ చేసినప్పుడు దీన్ని సిఏజిఆర్లో తీసుకొస్తూ ఉంటారు. అంటే కాంపౌండెడ్ యాన్యువల్ గ్రోత్ రేట్లో దీన్ని మెజర్మెంట్ చేస్తూ ఉంటారు. కాబట్టి ఒకలాగా కనబడుతుంది ఆ పుల్లల్లా మా ఫండ్ ఒకలాగా పర్ఫార్మెన్స్ చేస్తుంది అంటే ఇక్కడ భయపడాల్సిన టెన్షన్ తీసుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఎండ్ ఆఫ్ ది టైం ఇవన్నీ మార్కెట్లో ఉన్నదాన్ని బట్టే ఎంత టైం మార్కెట్లో ఉన్నారు అనే దాన్ని బట్టే ఫండ్ రిటర్న్స్ మీకు వచ్చే రిటర్న్స్ అనేది వేరీ అవుతూ ఉంటాయి. సో ఇదండి మనం మాట్లాడుకున్నది.